ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ప్రతి 10 మ్యారీడ్ కపుల్స్లో 1 to 2 కపుల్స్ ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్నారు. అయితే ఇన్ఫెర్టిలిటీ అనగానే మనము అమ్మాయికి పీసీఓడి ఉంది, లేకపోతే థైరాయిడ్, హైపర్ థైరాయిడ్, లేకపోతే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్, ఈ కంప్లైంట్స్ని మనం ఎక్కువగా వింటూ ఉంటాం తరచుగా. అయితే కొన్ని ఇన్ఫెర్టిలిటీ ఉన్న కపుల్స్లో దెర్ ఇస్ ఎ ఛాన్సెస్ మేజర్గా మెన్ కూడా ప్రాబ్లం ఉండొచ్చు. అదేంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, లేదంటే లో స్పర్మ్ కౌంట్ కానీ, అలాగే లో స్పర్మ్ మొటిలిటీ, ఇలాంటి ఇష్యూస్ ఉండొచ్చు. సో మీలో కూడా ఎవరికైనా ఇలాంటి ఇష్యూ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. ఎందుకు అంటే లో స్పర్మ్ కౌంట్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఇన్ఫెర్టిలిటీ కలగడానికి చాలా మేజర్ రీజన్. సో హోమియోపతిలో ఏంటంటే మీకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి, ఈ లో స్పర్మ్ కౌంట్కి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. దాంట్లో నేను మీకు ఒక మంచి గోల్డెన్ మెడిసిన్ చెప్తాను, అది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అదేంటంటే సెలీనియం 30 పొటెన్సీలో, అది డైల్యూషను మీకు పిల్స్ రూపంలో దొరుకుతుంది. ఒక 1 గ్రామ్ పిల్స్ తీసుకోండి. దీన్ని ఎవ్రీడే నైట్ పడుకునే ముందు వేసుకోండి. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఇంకా మీకు ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, మెన్ వల్ల వచ్చే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ కపుల్స్కి ఉంది అంటే కనుక తప్పకుండా హోమియోపతి మెడిసిన్ ట్రై చేయండి. ఇది పర్మనెంట్గా మీకు క్యూర్ చేస్తుంది. సో డెఫినెట్గా గివ్ ఇట్ ఎ ట్రై. ఎందుకంటే పర్మనెంట్ క్యూర్ చేసుకోవడం, టెంపరీగా రిలీఫ్ కావడం కంటే పర్మనెంట్గా క్యూర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హోమియోపతిలో మీకు అదేవిధంగా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ యూజ్ చేశారనుకోండి, అవి వాడిన రోజులు చాలా బాగుంటుంది, అవి వాడడం మానేసిన తర్వాత యూ ఫీల్ వెరీ వీక్ అనమాట. సో దీంట్లో అలానే ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా మీకు చక్కగా ఈ ప్రాబ్లమ్ని కన్సర్న్ చేస్తుంది. థ్యాంక్ యూ.